అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే మాత్రం మేమైతే సెలవులకైతే మాత్రం మా పిల్లలతో కలిసి చెన్నై చర్చికి అయితే వెళ్ళామండి. చూడండి, ఇంకా మా ఆయన మా పిల్లలు అందరూ ముందు నడుస్తున్నారు. మా ఫ్యామిలీ తోటి వెళ్ళాము. ఈరోజైతే చూడండి, ఇంకా చర్చి అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. చర్చి ఇక్కడ నుండి 1 కిలోమీటర్ ఉందండి నడడానికి అయితే మాత్రం. చూడండి, రోడ్ అయితే ఎంత క్లీన్గా ఉంది కదా. ఆ పక్కనే ఇంకా వచ్చి ఉండడానికి అనేసి సైన్ అవన్నీ గుడారాలు వేశారు. పిల్లలు ఇంకా ఎండ అనమాట. ఆ రోజైతే మాత్రం స్పెట్స్ కొన్నాను పిల్లలకి. అక్కడైతే మాత్రం ఆ స్పెట్స్ వేసుకొని ఇంకా కూలింగ్ గ్లాసులు పెట్టుకొని ఇంకా పిల్లలైతే ఆ ఎండలోని చూసారా. ఇంకా చర్చిలోకి అయితే మేమైతే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి, చాలామంది వచ్చి వెళ్ళిపోతుంది. ఇక్కడైతే మాత్రం హిందువుల్లాగా సాంప్రదాయాలు పాటిస్తారు. ఇక్కడైతే మాత్రం చాలామంది మన ఇండియన్సే అక్కడికి ఎక్కువ మంది వెళ్తారండి. నేనైతే అక్కడ చూసాను, గుండు కొట్టించుకోవడం, అక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారంట. ఇంకొక సంప్రదాయం కూడా ఉంది, అదేదో తర్వాత చెప్తాను, చూద్దాండి. చూసారా, బ్యాక్ సైడ్ అయితే అలా అండి. ఇప్పుడు చూడండి, లోపలికి ఉన్నదన్నమాట చర్చి. ఇంకా లోపల పెద్ద పెద్ద ఫ్యాన్లు, ఇంకా పెద్ద పెద్ద చైర్స్ ఉన్నాయి. చూడడానికి అయితే బాగుంది. ఒక 1000 మంది కూర్చొని ఆరాధించుకోవచ్చు ఆ చర్చిలో అయితే మాత్రం. చూసారా, వెళ్ళి వస్తున్నారు అందరూ, గుండు కొట్టించుకోవడం అన్నీ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం చాలా ఎండగా ఉందండి. అసలు ఎండ అంటే మామూలు ఎండ లేదు. చూసారా, ఆ అబ్బాయికి మాత్రం గుండు కొట్టేసారు. చిన్న అబ్బాయికి బుల్లుగా ఏడుస్తున్నాడు. అక్కడైతే మాత్రం చిన్న వాయిస్, చిన్నపిల్లలు ఏడిస్తే చాలా బాగుంటుంది కదా. చిన్న చెట్టు అయితే బాగుంది అనేసి మా పెద్ద అబ్బాయి చాలా బాగుంది అన్నాడు. ఇక్కడైతే చూసారా, ఇక్కడ వాటర్ ఉంటుందండి, కిందని ఫిష్ కూడా ఉంటుంది అనమాట. అక్కడ అంట డబ్బులు వేసి ఏదైనా కోరుకుంటే కోరిక నెరవేరుతుందంట. అన్నయ్యల పిల్లలు మేము ఇంకా అయితే మాత్రం అక్కడ కొంచెంసేపు ఉండి ఫోటోలు అయితే దిగి, చూసారా మా పిల్లలు అయితే డబ్బులు వేద్దాంలే మనం కూడా అనేసి దగ్గరికి వెళ్ళామన్నమాట. చూసారా, చాలా బాగుంది కదండి. ఆ కట్టిన వాళ్ళు ఎవరో మాత్రం చాలా బాగా కట్టారండి చర్చిలో. చర్చి పక్కనే గ్రౌండింగు, ఈ చూసారా ఆ పైన వెనకాతల బ్యాక్గ్రౌండ్ అంతా బాగా కట్టారండి. చాలా అంటే చాలా బాగుంది అనమాట. చూసారా, వాటర్లో అయితే కాయిన్స్ కనబడతాయి, మీకు చూపిస్తాను. కాయిన్స్ కూడా, చేపలు కూడా ఉంటాయి. చూడండి, కాయిన్స్ ఎలా కనిపిస్తున్నాయి కదండి. చిన్న చిన్న స్టార్స్ లాగా, నక్షత్రంలో అలాగా నక్షత్రాల్లో కనిపిస్తున్నాయి. చూసారా, చేపలు అయితే మాత్రం ఆడుతున్నాయి, అటు ఇటు పరిగెడుతున్నాయి. చూడండి, అక్కడ పెద్ద చేపలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే మాత్రం కొంతసేపు ఉండి ఫోటోలే దిగి ఇంకా ముందుకి అలా నడుచుకొని వెళ్ళిపోయాము. ఇంకా లోపలికి అయితే మనం చర్చిలోకి మేము వెళ్ళాలని డిసైడ్ అయ్యి చర్చికి అసలు వెళ్తున్నాము. ఇక్కడైతే మా పిల్లలు అలాగా ఫోటోలు తీసుకున్నారు. మా ఆయన చూసారా, చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే చూసారా, ఎప్పుడెప్పుడు ఫస్ట్ ఫ్లైర్ ఎప్పుడు, ఫ్రైడే ఫ్లైర్ అన్నీ ఇక్కడ రాశారు బోర్డు మీద అయితే మాత్రం. ఇంకా చాలామంది చూసారా, హిందూస్ అని క్రిస్టియన్ అనే ఉండదండి, మా సాయిబులు అని కూడా ఉండదు, ఎవరైనా వెళ్ళి చూడవచ్చు. చూసారా, ఇంకా లోపలికి అయితే మేమైతే వెళ్ళిపోతున్నామండి. లోపలైతే మాత్రం నేనైతే అనుకోలేదు అంత బాగుంటుందని. చాలా అంటే చాలా బాగుంది. చెప్పులు ఇప్పేసి ఇంకైతే మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. చూసారండి, ఎంత బాగుంది కదా. ఈ చివరి నుండి ఆ చివరికి ఉందన్నమాట. పైన ఫ్యాన్స్ కూడా చూడండి ఎంత పెద్ద రెక్కలు ఉన్నాయో. చూసారా, అంత పెద్దదన్నమాట. 1000 మంది అయినా కూర్చొని ఆరాధించుకోవచ్చు. పైన ఫ్యాన్లు, చుట్టూ ఫ్యాన్లు ఉంటాయి వెనకాతల. బెంచీలు అయితే చూసారా ఎన్ని ఉన్నాయో. బెంచీకే ఒక 6-7 పడతారండి కూర్చోవడానికి అయితే మాత్రం. చూసారా, ఎంత బాగున్నాయి కదా. పక్కన బైబిల్ కూడా పెట్టుకోవడానికి బాగుంది. చూసారా, ఫ్యాన్లు ఎంత పెద్దగా ఉన్నాయో. 3 రెక్కలుండి చూడండి, ఒక 5-6 పెట్టారు పైన అయితే మాత్రం ఫ్యాన్లు. ఇంకా ముందుకి వెళ్తుంటే ఒక పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారితో అయితే మాత్రం మేము ఫాదర్ తోటి ప్రేయర్ చేయించుకొని ఫోటోలు దిగి ఇంకైతే మేమైతే ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. ఎందుకంత ఎంత ఎండగా ఉంది కదా అనేసి, పిల్లలు కూడా ఆకలి అన్నారని ఇంకా బయటకి వచ్చేద్దామని అనుకున్నాము. ఇంకా కొంచెంసేపు కూర్చోవాలి కదా చర్చిలో అనేసి కొంచెంసేపు అలా కూర్చున్నాము. పిల్లలు పక్కేమో వాటర్ కావాలి, ఆకలి వేసేస్తుంది కావాలి. చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో కదా అనేసి ఇంకా చుట్టుపక్కల అలాగా
చూసేసి ఇంకా అక్కడ చాలామంది ఫోటోలు అవి దిగుతున్నారు చూసారా. మైక్ కూడా పెట్టారు చూసారా. అక్కడైతే మాత్రం ఇంకా చాలామంది వచ్చి ఫోటోలు దిగుతున్నారు. నేను కూడా కొంచెం కూర్చొని ఇంకా ఎందుకులే ఇంకా చూడాల్సినవి ఉన్నాయి కదా అనేసి చూడడానికి అనేసి ఇంకా ముందుకి వెళ్ళిపోతున్నానండి. నేనైతే మాత్రం వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.